దానికి ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లో ఇప్పుడు ఏం చర్చ వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ పరమైన చర్చ కాదు కదా వచ్చేది, సంక్షేమ పథకాల చర్చే వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు వాళ్ళని లోపలేసారు, వీళ్ళని లోపలేసారు అనే చర్చ ద్వారా డైవర్ట్ చేయాలని తెలుగుదేశం అనుకుంటుంది. అరెస్ట్ అయింది తమ వాళ్ళు అయినప్పుడు దాని గురించి చర్చను ఒక పక్కన తీసుకెళ్తుంది వైసీపీ వదలట్లేదుగా. విధ్వంస పాలన అన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ఇదివరకు చెప్పేవాళ్ళు. తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తే విధ్వంసం, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే అద్భుతం. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే విధ్వంసం అని చెప్తారు వైసీపీ వాళ్ళు. అవతల వాళ్ళని చేసినప్పుడు, తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అద్భుతం అని చెప్తుంటారు. కాబట్టి అది పెద్ద చర్చే కాదు, అది పబ్లిక్ చర్చ, రొటీన్ గా రచ్చబండ దగ్గర చర్చ అవుతుంది. కానీ ఇంటి దగ్గర చర్చ ఏం జరుగుతుంది? ఇవాళ రోజున తిండి ఏంటి, ఇవాళ సరిపడా ఉందా లేదా, రైతుకి ఓ పక్కన చర్చ జరుగుతుంది. ఇదివరకు జగన్ వల్ల రాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టైంలో వర్షాలు బాగుండటం. లాస్ట్ ఇయర్ తప్ప 4 ఏళ్ళు వర్షాలు బాగున్నాయి. ఇప్పుడు కరువు వివిధ మండలాల్లో. నెంబర్ 2 మిర్చి ధర, అప్పుడు ఇతనేం చేయలే, కానీ మిర్చి ధర 25,000 27,000 బాకింది అంతర్జాతీయ అవసరాల నుంచి. దాంతో పాటు అప్పుడు చైనా సమస్య ఇటు వల్ల మన దగ్గర బాగా వచ్చింది. పత్తి ధర బాగా వచ్చింది, విపరీతంగా సంపాదించుకున్నారు. పత్తి, మిర్చి, పొగాకు, టమోటా, కూరగాయలకి అటు కూడా మంచిగా వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు అన్ని తక్కువ అయిపోయినాయి. అన్ని కూడా రైతు నష్టపోతున్నాడు, వినియోగదారు నష్టపోతున్నాడు. వినియోగదారికి ఏమో రేట్ ఎక్కువ ఉంది, రైతుకేం గిట్టుబాటు కావట్లేదు. ఈ పరిస్థితి సమన్వయం లేదు అక్కడ. యాక్చువల్గా ఇప్పుడు మొన్న